ఎస్ఎస్సి సిజిఎల్లో సబ్జెక్ట్ క్వశ్చన్స్తో పాటు ఒకసారి జనరలైజ్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అట్లాంటి క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఇన్ అ రూమ్ దేర్ ఆర్ సమ్ చైర్స్ అండ్ సమ్ పీపుల్. ఇఫ్ ఆన్ ఈచ్ చైర్ ఓన్లీ వన్ పర్సన్ is seated, then there is no chair for exactly one person. If on each chair two persons sit, then there is one vacant chair. What is the number of chairs in the room? ఈ క్వశ్చన్ లెంత్ ఎక్కువగానే అర్థం చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒక రూమ్లో చైర్స్ అండ్ పీపుల్ ఉన్నారు, కొన్ని చైర్లు కొంతమంది మనుషులు ఉన్నారు. కండిషన్ ఏంటి? ఇఫ్ ఆన్ ఈచ్ చైర్ ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ సీటెడ్, దెన్ దేర్ ఈజ్ నో చైర్ ఫర్ ఎగ్జాక్ట్లీ వన్ పర్సన్. అంటే ఏంటి? ఒక చైర్లో ఒక మనిషి కూర్చుంటే దెన్ దేర్ ఈజ్ నో చైర్ ఫర్ ఎగ్జాక్ట్లీ వన్ పర్సన్. ఒక చైర్లో ఒక మనిషి కూర్చుంటే ఒక మనిషి మిగిలిపోతున్నాడు చైర్ లేకుండా. ఓకే, సో అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎక్స్ చైర్స్ ఉన్నాయి అనుకోండి రూమ్లో, చైర్కి ఒకరు కూర్చుంటే ఒక మనిషికి ఎక్స్ట్రా మిగిలిపోతున్నాడు. అంటే ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నాడు చైర్ కంటే, అంతే కదా? ఒక చైర్లో ఒకళ్ళు కూర్చుంటే ఒక మనిషి మిగిలిపోతున్నాడు. సో చైర్స్ కంటే ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నాడు. సో దీని ప్రకారం మనం ఆప్షన్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ద రూమ్ ఇవే కదా ఆప్షన్స్ ఇచ్చింది, చైర్స్ గురించి ఇచ్చారు. సో 3 చైర్స్ ఉంటే మనకి అప్పుడు పీపుల్ 4 ఉంటారు, x+1. 4 చైర్స్ ఉంటే 5 పీపుల్ ఉండాలి. 6 చైర్స్ ఉంటే 7 పీపుల్ ఉంటారు. 7 చైర్స్ ఉంటే 8 పీపుల్ ఉంటారు. ఇప్పుడు సెకండ్ కండిషన్ కూడా మనం చెక్ చేసుకుందాం. ఇఫ్ ఆన్ ఈచ్ చైర్ 2 persons సిట్, ప్రతి చైర్లో ఇద్దరిద్దరు కూర్చుంటే అప్పుడేమవుతుంది? దెన్ దెర్ ఈస్ 1 వేకెంట్ చైర్. ప్రతి చైర్లో ఇద్దరిద్దరు కూర్చుంటే ఒక చైర్ మిగిలిపోయింది. అలా ఏ ఆప్షన్లో మనకు కుదురుతుందో చూద్దాం. 4 persons ఉన్నారు, ఇద్దరిద్దరు ఒక చైర్లో కూర్చుంటే నలుగురికి 2 చైర్లు కావాలి. ఓకే, 2 చైర్లు ఫిల్ అవుతాయి అండ్ థర్డ్ చైర్ ఒక చైర్ మిగిలిపోతుంది. ఓకే, మనకి ఫస్ట్ ఆప్షన్లో 2 కండిషన్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి అదే ఆన్సర్.